రాబోయే ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక స్థానాల నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించారు. ఈ మేరకు జనసేన నుంచి ప్రకటన వెలువడింది. రాబోయే ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించారు. ఈ మేరకు జనసేన నుంచి ఆల్రెడీ ప్రకటన వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు పవన్ ప్రకటించారు. అయితే పవన్ ఎప్పుడు నామినేషన్ వేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అక్కడ పోటీ? గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్. చాలా అంతర్గత సర్వేల తర్వాత పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల్లో పోటీకి దిగాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా జనసేన పార్టీ జనరల్ బాడీ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల ఆధారంగా పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు. ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పవన్ బరిలోకి దిగబోతున్నారు. ఇక రెండవది విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి ఈ బరిలోకి దిగబోతున్నారు. ఈ 2 స్థానాల్లో కూడా బలమైనటువంటి క్యాడర్ సిపిఐ వామపక్షాలకు, అదేవిధంగా కాపు కమ్యూనిటీ ఎక్కువ ఓట్లు ఉండడంతో ఈ 2 స్థానాల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా 2 స్థానాల్లో కూడా విజయం సాధిస్తారన్న అంశాలతో పవన్ కళ్యాణ్ను జనసేన పార్టీ జనరల్ బాడీ కమిటీ ఎంపిక చేయడం జరిగింది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లోని 8 నియోజకవర్గాలను పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి కూడా 8 నియోజకవర్గాల్లో సర్వే చేయడం జరిగింది. ఒకటి అనంతపురం నియోజకవర్గం నుంచి, తిరుపతి నియోజకవర్గం నుంచి, ఇంకా రాజానగరం నియోజకవర్గం నుంచి, పిఠాపురం నియోజకవర్గం నుంచి, అదేవిధంగా భీమవరం నియోజకవర్గం నుంచి, పెందుర్తి నియోజకవర్గం నుంచి, గాజువాక నియోజకవర్గం నుంచి, శ్రీకాకుళం జిల్లా చివరన ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి, ఈ 8 నియోజకవర్గాల నుంచి కూడా ఒక సర్వే జరిపిన తర్వాత భీమవరం, గాజువాక ఈ 2 స్థానాల్లో కూడా పోటీ చేస్తే ఖచ్చితంగా పవన్ విజయం సాధిస్తారన్న అంచనాలతో పవన్ కళ్యాణ్ ఈ 2 స్థానాల్లో కూడా బరిలోకి దిగబోతున్నారు. ఇంకా ఎప్పుడు నామినేషన్ దాఖలు చేస్తారనేది మాత్రం పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయాన్నే కానీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ దిగేటువంటి 2 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ టీడీపీ నుంచి పులవర్తి రామాంజనేయులు అభ్యర్థిగా ఉన్నారు. వైసీపీ నుంచి గ్రంథం శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థిగా అక్కడ బరిలో దిగిపోతున్నారు. భీమవరంలో టీడీపీ వైసీపీ కూడా గట్టిగానే పోటీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో భీమవరం కాన్స్టిట్యున్సీలో పవన్ రాకతో త్రిముఖ పోటీ నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భీమవరం నియోజకవర్గానికి సంబంధించి నరసాపురం పార్లమెంటు స్థానం మీద కూడా కొంత పవన్ రాకతో కొంత ప్రభావం చూపే అవకాశం కూడా కనిపిస్తుంది. జనసేన పార్లమెంట్లో కూడా, నరసాపురం పార్లమెంట్లో కూడా పుంజుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక గాజువాక నియోజకవర్గానికి వచ్చేసరికి వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గతంలోనే ఆయన గాజువాకలోనే పోటీ చేశారు. ఆ గతంలో ఓడిపోవడం జరిగింది. టిప్పల నాగిరెడ్డి మళ్ళీ వైసీపీ తరఫున ఆయన పోటీకి దిగబోతున్నారు. ఆయన క్యాడర్ కూడా బలంగానే ఉంది. ఇక ప్రస్తుతం టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గాజువాకలో ఉన్నారు పల్లా శ్రీనివాసరావు. వీరిద్దరూ కూడా ప్రస్తుతం పల్లా శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా ఈసారి బరిలోకి దిగబోతున్నారు. పల్లా శ్రీనివాసరావుకి వచ్చేసరికి గాజువాక గ్రౌండ్ లెవెల్లో చాలా గట్టి పట్టున్నటువంటి నేత. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగినప్పటికీ కూడా అంత గెలిచే ఛాన్స్ అయితే పల్లా శ్రీనివాసరావు సింపుల్గా ఎవరనే చెప్పుకోవాలి. పల్లా శ్రీనివాసరావు గట్టి పోటీ ఇస్తారు. గ్రౌండ్ లెవెల్లో చాలా ఓటింగ్ అనేది టీడీపీకి ఉండడంతో గాజువాకలో కూడా చాలా పోటీ అయితే తీవ్రంగా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ గతంలో మనం చూసాం, ప్రజారాజ్యం పార్టీలో అన్న చిరంజీవి కూడా 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఒక నియోజకవర్గంలో గెలిచి ఒక నియోజకవర్గం పాలకొల్లులో చిరంజీవి ఓడిపోవడం జరిగింది. అన్న మార్గంలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున 2 అసెంబ్లీలో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో గెలుపొందుతారా, లేదంటే ఏదైనా చుక్కెదురై ఓటమి పాలవుతారా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పవన్ 2 పార్లమెంట్ అంటే అటు పశ్చిమ గోదావరి జిల్లా విశాఖ గాజువాకలో పోటీకి దిగుతుండడంతో 2 జిల్లాల నియోజకవర్గాలు అయితే ప్రస్తుతం జనసేన అభిమానులు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ గణేష్.